బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేటి వాస్తవంకి స్వాగతం. అమ్మా నమస్తే. నమస్తే సంగీత. అమ్మ, ఒక రిలేషన్షిప్లో అంటే అది ప్రేమ, ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటున్నప్పుడు స్టార్టింగ్లో, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం, అసలు నువ్వు లేకపోతే నేను లేను, అసలు బ్రతకలేను. నీకోసం అవును. నువ్వు నా ఒప్పుకోకపోతే కోసేసుకుంటా, చచ్చిపోతా, ఇలాంటివన్నీ డైలాగ్స్ వస్తాయి. అవును. ఆమె గొంతు వినకపోయినా, అతని గొంతు వినకపోయినా, అతని టైం ఇవ్వకపోయినా, ఈమె టైం ఇవ్వకపోయినా, అది ఎంత దూరమైన ఎన్ని మైళ్ళైనా పోయి వెయిట్ చేస్తూ ఉంటారు. అవును. అలా కొన్ని ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ! బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది. బోర్ కొట్టి "నువ్వు మాట్లాడకు. నువ్వు నాకెందుకు ఇన్ని సార్లు కాల్ చేస్తున్నావు" అని చెప్పేసి విసుక్కుంటూ ఉంటారు. అవును. ఇగ వెంటనే ఇంకా విలన్‌ని చూసినట్టే బ్లాకులు చేస్తారు నంబర్ బ్లాక్ చేసేసి వాళ్ళకు అసలు కనబడకుండా, కాంటాక్ట్ అవ్వకుండా తిరుగుతా ఉంటారు. ఇంకొకరు దాన్ని తీసుకోలేకపోతూ ఉంటారు. తీసుకోలేక అవును. డిప్రెస్ అయిపోయి వాళ్ళ అవును. లైఫ్ అంతా మొత్తం ఉన్నదంతా కొలాప్స్ చేసుకొని అవును. శూన్యంలో జీవితంలో బ్రతుకుతూ అన్నీ పోతాయి జీవితంలో దాంతో పాటు. అవును. దాంతో పాటు. అవును. అవును. సో, ఎందుకని ఒక పర్సన్ ఏమో అంతగా రిలేషన్‌షిప్ ఎలా స్టార్ట్ చేసారో అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంటే, ఇంకొకరేమో నాకు ఇది మారిపోతుంది. మారిపోతూ అవును. ఉంటుంది. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అసలు ఎక్కడ మిస్ ఎ అవుతుంది? ఎకనామిక్స్‌లో ఒక పదం ఉంది. ఇట్ లీడ్స్ టు మొనాటనీ యాస్ ఎ వర్క్ రిపీట్స్ ఫర్ సెవరల్ టైమ్స్. హ్మ్. ఒకే పనిని పదే పదే చేయడం వల్ల కూడా విసుగొస్తుంది అని. అంటే ఇప్పుడు ఎకనామిక్స్‌లోనే మెరిట్‌లో ఏం చెప్తారంటే, ఒకే పని నువ్వు చేయటం వల్ల పదే పదే నీకు సామర్థ్యం పెరుగుతుంది అందులో. స్పెషలైజేషన్ లాగా దాని మీద ప్రత్యేకంగా నువ్వు ఒక సమర్థత ఉంటుంది. ఈ పనంటే వాడే చేయాలి అన్నట్టు. హ్మ్. నెగెటివ్‌గా ఏం చెప్తారంటే లాస్‌లో నష్టాల్లో ఏం చెప్తారంటే, ఇట్ లీడ్స్ టు మొనాటనీ యాస్ ఎ వర్క్ రిపీట్స్ ఫర్ సెవరల్ టైమ్స్. సెవెరల్ టైమ్స్. అదే పని నువ్వు పదే పదే చేస్తుంటే నీకు బోర్ కొడుతుంది కొన్నాళ్ళకి. హ్మ్. కొన్నాళ్ళకి ఆ పని చేయాలనిపించదు. విసుగొస్తుంది. ఓకే. అలాగే రిలేషన్‌షిప్‌లో కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి బోర్ కొడుతుంది అది. హ్మ్. రెండో వ్యక్తికి బోర్ కొట్టదు. ఇంకా కొట్టదు. ఇంకా బోర్ కొట్టలా. ఇంకా కావాలనే అనిపిస్తుంది. కానీ ఎక్కువవుతది. హ్మ్. అవతల వాడికి మాట్లాడడం ఇష్టం ఉండదు. ఈవిడ గొంతు వింటేనే ఇరిటేషన్ వస్తుంది. ఒకప్పుడు ఆ గొంతు వినడం కోసం తపించిపోయిన వ్యక్తికి ఇప్పుడు ఆవిడ మాట్లాడితే బోర్ అనిపిస్తుంది. హ్మ్. మేబీ బహుశా దానికి ఒక కారణం ఏంటంటే 6 నెలలు, సంవత్సరం రిలేషన్‌షిప్‌లో ఈవిడ కొంత చనువు తీసుకుంటుంది అవతల వ్యక్తితో. చనువు తీసుకున్నప్పుడు ఇంకా కొంత చనువుగా మాట్లాడుతుంది. ఆ చనువులో కొంత రైట్‌గా ఫీల్ అవుతుంది. హ్మ్. సంవత్సరం నుంచి మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నాం గదా! సంవత్సరం నుంచి ఫోన్ మాట్లాడుకుంటున్నాం గదా! అని ఈవిడ కొంత హక్కు అనేది చూపించినప్పుడు, మగవాడికి ఆడది హక్కుగా చూపించడం జనరల్‌గా ఇష్టం ఉండదు. హ్మ్. నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి? నువ్వెవరు నన్ను అనడానికి? నేను లేట్ వస్తే వస్తా. ఈవేళ నాకు లేట్ అయింది. నువ్వెవరు నన్ను అనడానికి? అని కట్టుకున్న భార్యనైనా నువ్వెవరు అని అడుగుతారు హ్మ్. సహజంగా. హ్మ్. 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 అలా ఈవిడ ఇంకా 2, 3 ఇంకా ఎక్స్‌ట్రాలు చేసిందనుకో, ఆయనకి విసుగొస్తది ఈవిడతో మాట్లాడడం అంటే. ఎప్పుడు ఎదవ ఎంతసేపు చెప్పిందే చెప్తుంది, చెప్పిందే చెప్తుంది, చెప్పిందే చెప్తుంది. విని విని నాకు విసుగొస్తోంది హ్మ్. అంటారు. అంచేత అది ఏమవుతదంటే ఎక్కువ రోజులు గడుస్తున్న కొద్దీ గూడా వాళ్ళు మొనాటనస్‌గా ఫీల్ అవుతారు. ఇదే మనిషి, ఇదే మొహం, ఇదే బాడీ, ఇదే ఇదే మాటలు ఎందుకొచ్చింది విసుగు అని అనిపిస్తుంది. అని అనిపించిన తర్వాత వాళ్ళు ఇక ఈ అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియక నంబర్ బ్లాక్ చేసేస్తారు. హ్మ్. ఈవిడ నిద్రాహారాలు మాని తప్పించి, తప్పించి ఏడుస్తుంటది. మా దగ్గర గూడా ఒక కేస్ అయింది ఇలాగే. ఆయన ఒక డాక్టరు ఒక ఆమెతో మాట్లాడుకున్నాడు. హ్మ్. ఆయన నాన్ బ్రాహ్మణు, ఈవిడ బ్రాహ్మిను. హ్మ్. అయినా ఈవిడ ఇష్టపడి ఆయన్ని చేసుకుందాం అనుకుంది. హ్మ్. 3 నెలలు మాట్లాడుకున్నారు కనీసం. ప్రతిరోజు సాయంత్రం రాత్రి 8కో, 9కో ఆయన ఫోన్ చేసేవాడు. ఆహా! రోజు మాట్లాడుకునేవారు. ఏం మాట్లాడుకున్నారంటే ఏదో స్వీట్ నథింగ్స్ భావి జీవితం గురించి, చేసుకోబోయే పెళ్లి చేసుకొని ఎలా ఉంటామో ఏదేదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. 3 నెలల తర్వాత ఒకరోజు ఆయన ఫోన్ చేసి, "ఐ యామ్ సారీ నా పిల్లలు ఈ పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. నువ్వు నన్ను మర్చిపో" అనేసి ఫోన్ పెట్టేశాడు. అబ్బా! ఒక్క మాటలో చెప్పేసాడు. ఫోన్ పెట్టేశాడు. ఈవిడ మళ్ళీ ఇంకొక 3 నెలలు నరక యాతన అనుభవించింది. టాయిలెట్‌లో కూర్చుంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. బాత్రూమ్‌లో ఉంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. భోంచేస్తుంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. హ్మ్. హ్మ్. వచ్చిందేమో అని. గబా ఈ అన్నం చేత పరిగెట్టుకెళ్ళి ఫోన్ చూసుకోవడం. లేదా రాలేదు. ఫోన్ పక్కనే పెట్టుకొని భోంచేయడం. ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకోవడం. ఉండుండి ఓసారి ఉలిక్కిపడి లేవడం. ఫోనొచ్చిందేమో, ఫోనొచ్చిందేమో. ఆయన ఫోన్ చేస్తే కదా రావడానికి. కానీ ఫోన్ చెయ్యలేదని ఆవిడ మనసుకు అనిపించట్ల. ఆయన మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేస్తాడని. ఆవిడ చెప్పింది నాకు 3 నెలలు ఆయనతో మాట్లాడితే మరొక 3 నెలలు నరక యాతన అనుభవించాను నేను. ఆ వ్యక్తిని మర్చిపోవడానికి. మర్చిపో అంటే ఈ 3 నెలల్లోగా ఇంకా ఆవిడకి ఆశే. ఏదో ఓ రోజున పిల్లల్ని ఒప్పించుంటాడు. లేదా పిల్లల్ని కాదనుకునుంటాడు. 3 నెలలు ఇంత ప్రేమగా మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా నన్ను ఎలా వదులుకుంటాడు అని ఈవిడ పిచ్చి నమ్మకం. ఆయన చాలా అవలీలగా ఒక్కసారిలో మా మా పిల్లలు ఒప్పుకోలేదు. నన్ను మర్చిపో సుసి అని ఫోన్ పెట్టేసాడు. మర్చిపోయాడాయన. హ్మ్. కానీ ఈవిడ మర్చిపోలేకపోయింది. అంటే ఆడవాళ్ళు చాలా ఎమోషనల్‌గా ఉంటారు.
అంచేత ఏంటంటే ఇద్దరు మనుషుల మధ్యన మాట్లాడుకున్నప్పుడు అది భార్యాభర్తలు కానీ రిలేషన్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ నీ పరిధి నువ్వు దాటి మాట్లాడకూడదు. అది మర్చిపోకూడదు. అది ఎక్కువ రోజులు ఆ రిలేషన్ మెయింటైన్ అవ్వాలంటే భార్య అయినా అంతే, ఫ్రెండ్ అయినా అంతే, ఎవరైనా అంతే. నీ పరిధి నువ్వు దాటి హక్కు గురించి మాట్లాడేవే ఆ రిలేషన్ అప్పుడే అయిపోతుంది. భార్యాభర్తలైనా సరే. మీరెందుకు ఇంత లేట్‌గా వచ్చారు అందనుకో, కోపం వస్తుంది. ఎవరు నన్ను అడగడానికి అని. నేను మీ పెళ్ళాన్ని అందనుకో, ఏదో బోడి పెళ్ళ నాకు అక్కర్లే విడాకులు ఇస్తున్నా పో. నాకెందుకు ఈ తలనొప్పి అని అనిపిస్తుంది. అంచేత లేట్‌గా రాని, ఏది చెయ్యని, ఒక లేట్ అంటే లేట్ అని కాదు, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఏదైనా ఆయన హక్కులకి భంగం కలగనంత వరకే నిన్ను యాక్సెప్ట్ చేయగలుగుతాడు. ఆయన హక్కులకి, ఆయన జీవితానికి మధ్యలో నువ్వు వేలింగ్ బిజినెస్ పెట్టి, నువ్వేదైనా చెప్పబోయావంటే మాత్రం ఆయనకిష్టం ఉండదు. పాయింట్ అవుట్ చేయొద్దు దేంట్లో. పాయింట్ ఔట్ చేయొద్దు. భరించు. భరించగలిగితే భరించు. లేదా నువ్వు కూడా సై అంటే సై అను, కోపం వచ్చి విడాకులు తీసేసుకోండి. కానీ ఆయనతో రిలేషన్‌షిప్ మెయింటైన్ కావాలి అంటే భరించాల్సిందే. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆయన కట్ చేసేసాడు, బ్లాక్ చేసేసాడు నంబరు. ఈవిడ బ్లాక్ చేయలేదు. ఇద్దరి మధ్యన రిలేషన్ పోయింది కదా! ఆయనకేదో విసుగొచ్చే బ్లాక్ చేశాడు. ఆ పరిస్థితి రాకుండా ఫస్ట్ చూసుకోవాలి. అది బాగున్నంత కాలము పర్వాలేదు. నువ్వు లేట్‌గా ఎందుకొచ్చావు? నువ్వు ఇలా ఎందుకున్నావు? ఇవాళ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? చాలామంది ఆడవాళ్ళు మొగుడెళ్ళాక ఫోన్‌లు చెక్ చేసుకుంటూ ఉంటారు. అవును. చాలా మందికుంటది అలవాటు. అంటే ఎవరితోనో మాట్లాడుతున్నాడమేనో ఒకలాంటి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్. హ్మ్. మాట్లాడితే మాట్లాడాడులే అని అనుకోలేరు. ఏమో దానికి వశమైపోతాడేమో, నాకు దూరం అవుతాడేమో అనే భయం ఉంటది. ఆ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ తోటే వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తుంటారు. కర్మంజాలకి ఎవరిదో లేడీ నంబర్ కనపడింది అనుకో, ఇక అయిపోయాడు వాడు. వాడితో యుద్ధమే. ఓపిక ఉంటే కాసేపు యుద్ధం చేస్తాడు. లేకపోతే అసలు నేను సాయంత్రం ఇంటికి రాను పో అంటాడు. పోయి హోటల్‌లో పడుకుంటాడు. ఎందుకొచ్చిన గోల ఇదంతా? వాడికి వాడికి వేరే ఫ్రెండ్‌షిప్, వేరే రిలేషన్ కావాలి అని వాడు టెంప్ట్ అవుతున్నప్పుడు నువ్వెంత వరకు కంట్రోల్ చేయగలుగుతావు దాన్ని? అంటే వెళ్ళిపోమనొచ్చా అమ్మ? అంటే ఇప్పుడు ఒక వేరే మీరన్నట్టుగా వేరే అమ్మాయికి గానివ్వండి, వేరే తెలిసింది నీకు. నీకు తెలిసింది. వెళ్ళిపోతాను అంటే ఇంకా ఓకే. రైట్ అని చెప్పొచ్చా? అని భరించమని నేను అంటలేదు. హ్మ్. కానీ నువ్వు ఎంతవరకు పోరాడగలవు? నీ ధైర్యం ఎంతవరకు ఉంది? నీ సమర్థత ఎంతవరకు ఉంది? హ్మ్. డి అంటే డి అని కొట్టుకోగలవా? నువ్వు కాదంటే వెళ్ళిపోగలవా? డైవర్స్ ఇచ్చేయగలవా? లేదు నేనెళ్ళను. నా భార్య స్థానం ఈ ఇంట్లోంచి నేను కదలను. నువ్వు ఇంకోతిని తెస్తే ఊరుకోను. దోమతెరలో దోమలాంటిది పెళ్ళాం అంటే. ఇదివరకు కూడా చెప్పినట్టున్నా నేను. అవును చెప్పారు. అది లోపలికి రానివ్వదు. ఇది బయటికెళ్ళదు. బయటికి అలాగా నేను ఇంకొక దాన్ని లోపలికి రానివ్వను. నేను బయటికెళ్ళను. జీవితకాలం కుట్టి కుట్టి చంపుతాను ఇంతే. అన్నట్టుగా నువ్వు ఉండగలవా? అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిడ్యువల్స్. అంటే ప్రతి ఒక్క మనిషికి మానసిక ధైర్యం అందరికీ ఒకలా ఉండదు. నువ్వు పోరాడగల శక్తి ఉంటే పోరాడు. పోరాడలేనప్పుడు సరెండర్ అయిపో. ఏదో వెళ్ళొచ్చాడు కదా! సరే వెళ్ళని. మాట్లాడాడు కదా! సరే మాట్లాడని. ఏదో నయానా భయానా మంచిగా ఉన్నప్పుడు కొంచెం బుజ్జగించుకోవటం. ఆయన సీరియస్ అయితే నువ్వు తగ్గడం. హెచ్చు తగ్గులు ఉంటాయి తప్పవు కదా సంసారంలో. అంటే కొంతమంది చెప్తా ఉంటారు కదా! సరే నేను తప్పు చేశాను. ఇంక మీదట నేను డిస్టర్బ్ చెయ్యను. అవును. ఎలాగైనా సరే ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్నా గూడా కొంతమంది ఆ ఛాన్స్ గూడా ఇవ్వని సిట్యుయేషన్స్ మనం చూస్తూ ఉంటాం కొన్ని చాలా మంది సందర్భాలలో. ఉంటారు అలాగా. హ్మ్. చాలా మంది ఉంటారు. ఆ లాస్ట్ ఛాన్స్ ఇవ్వను. నువ్వెందుకు నన్ను బాధ పెట్టావు? అంచేత నేనెవరితో మాట్లాడితే నీకింత అనుమానం ఏంటి? హ్మ్. నీతో నాకు పడదు వెళ్ళిపో అంటాడు. అవును. అప్పుడు ఈవిడకి ధైర్యం ఉండాలి. నువ్వెవరు వెళ్ళమనడానికి? నేను వెళ్ళను. హ్మ్. నువ్వు డైవర్స్ కేసేసుకుంటావా వేసుకో. నేనివ్వాలి గదా! అది పెళ్లయిన తర్వాత. పెళ్లి కాకపోతే అమ్మ నేనడిగేది. పెళ్లి కాకపోతే పెళ్ళికి ముందు రిలేషను. అసలు ఆ సిట్యుయేషన్ రాకుండానే ఈవిడ చూసుకోవాలి. అంటే ఆయనతో మాట్లాడినప్పుడు మితిమీరి తన హక్కుల గురించి మాట్లాడకుండా ఆఫ్టర్ ఆల్ నేనొక ఫ్రెండ్‌ని. నా ఫ్రెండ్‌షిప్ ఎన్నాళ్ళుంటుందంటే మా ఇద్దరి మధ్యన సయోధ్య బాగున్నప్పుడే. ఆ తేడా వస్తే ఆయన ఇంకో ఫ్రెండ్ దగ్గరికెళ్ళిపోతాడు. హ్మ్. హ్మ్. నేను ఇంకో బాయ్ ఫ్రెండ్‌ని చూసుకోలేను. నాకు ఆయనే కావాలి కాబట్టి నేను భరించాల్సిందే అని సబ్మిసివ్‌గా ఉండాల్సిందే. హ్మ్. కాదు అంటే అవతల వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పలేం గదా! అంటే సరే. ఛాన్స్ ఇస్తేనే బెటర్ అంటారా? ఇవ్వకపోయినా అంటే పర్వాలేదా? ఇవ్వచ్చు, ఇవ్వకూడదని సిట్యుయేషన్‌ని బట్టి ఉంటది. అవతల వ్యక్తిని బట్టి ఉంటది. అవతల వ్యక్తి అర్థం చేసుకునేవాడనుకో, హ్మ్. ఈ అమ్మాయి కండిషన్‌గా నువ్వు అలా మాట్లాడడం నాకిష్టం లేదు అంటే తగ్గేవాడు ఉంటాడు. నా ఇష్టం నేను మాట్లాడతా నువ్వెవరివి అని అడిగేవాడు అడిగేవాళ్ళు ఉంటాడు. ఉంటారు. అంచేత అది సిట్యుయేషన్‌ని బట్టి ఉంటుందమ్మా. అవతల వ్యక్తి ఈ అమ్మాయి మాటలకి ఎలా రియాక్ట్ అవుతాడు? లేదా అసలు నీతో మాట్లాడడమే బోరు. అసలు నేను వేరేనే చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో నీకు నాకు అని బ్రేకప్ చెప్పేస్తాడా? లేదా తను తప్పు తెలుసుకొని, సరే అమ్మాయి మనసు ఎందుకు బాధ పెట్టమని నేనే తగ్గించుకుంటాలే అని తగ్గుతాడా? అది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప అందరికీ ఒకే రూల్ వర్తించదు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది భార్యాభర్తల బంధమైతే కొన్ని హక్కులనేవి సహజంగా వచ్చాయి సహజంగా నీకు. వచ్చేస్తాయి. కానీ రిలేషన్‌లో అవి లేవు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇట్ లీడ్స్ మొనాటనీ అని చెప్పినట్టుగా నీ మీద బోర్ కొడితే ఇంకోళ్ళు వెళ్ళిపోవచ్చు. హ్మ్. అంచేత ఆ బోర్ అనిపించుకోకుండా
ఎప్పుడూ నీకు అనుగుణంగా నీతో స్నేహం కావాలి అనుకునేలా ఉండాలి గానీ, అబ్బా! బోర్ కొడుతోంది అని అవతల వ్యక్తికి సో, అనిపించకూడదు. ఉన్నప్పుడు అతను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను అలా కాపాడుకుంటూ వెళ్తే మెయింటైన్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. రైట్. అంతే.